శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఆ వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి? ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈరోజు స్వామివారికి ముడుపు ఎలా కట్టాలి? వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం చేసుకునేవారు ఈరోజు మొదలు పెట్టుకోవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారాలని శ్రావణ శనివారాలు అంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి, మంగళవారాలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో శ్రావణ శనివారానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం సులభంగా పొందుతారు. ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల శ్రావణ మాసం అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయవచ్చు. అయితే మన హిందూ ధర్మంలో యాలకులకు చాలా శక్తి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చేస్తాయని చెప్పి మన వేద పండితులు సూచిస్తున్నారు. మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు. మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ 5 యాలకులు పెట్టండి. ఈ యాలకులు కూడా ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలకులను డబ్బు దగ్గర పెట్టకండి. అలాగే ఎవరికైనా సరే బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు డబ్బులతో పాటుగా ఒక యాలుక్కాయను కూడా దానంగా ఇవ్వండి. ఈ ఒక్క పరిహారం జీవితాన్ని మార్చేస్తుంది. చాలామంది ఈ పరిహారాన్ని చేయడం వల్ల జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. చాలామంది జాతకంలో ఎప్పుడూ కూడా దురదృష్టమే ఉంటుంది, అదృష్టం అనేదే ఉండదు. అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో 2 యాలకులు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. మీరు చేసే పనులు ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమే ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలుక్కాయను వేసి దేవునికి హారతి ఇవ్వండి. యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లుతాయి. దేవతలందరూ కూడా సువాసనలు ఆకర్షిస్తారు. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా హారతి ఇస్తే ఈ సువాసనలకు ముక్కోటి దేవతలు కూడా సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తారు. అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ 3 యాలకులు పెట్టి ఉంచండి. ఈ 3 యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపం కాబట్టి మన హిందూ ధర్మం ప్రకారం యాలకులు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా 3 యాలకులు పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలకుల మూట కట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే చాలు. అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. మీ ఇంటికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. తద్వారా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి జీవితంలో డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి. మీ భర్త సంపద విపరీతంగా పెరగాలంటే యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది. శనివారం రోజున 21 యాలకులు తీసుకొని ఈ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేయండి. శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటానికి యాలకులతో తయారు చేసిన ఈ మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి.
మీ పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పర్సులో పెట్టండి. దేవుని దగ్గర పెట్టిన యాలకుల మాలకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది. మీ భర్త దగ్గర ఎప్పుడూ కూడా ఈ యాలకుల మాల అనేది ఉండాలి. ఇలా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. చాలామంది ఇళ్లలో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. డబ్బు పరంగా, కుటుంబం పరంగా, ఆరోగ్యం పరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటున్నాయంటే దానికి కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లు. దరిద్ర దేవత ఉన్న ఇళ్లలో ఎప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. మన ఇంటి నుంచి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైనటువంటి దీపారాధన మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు. ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. శుక్రవారం రోజున ఈ సమయంలో మీ ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసి ముగ్గుపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ నూనెలో ఒక యాలుక్కాయ, ఒక లవంగం, అలాగే చిటికెడు బెల్లం పొడి వేసి 5 ఒత్తులతో దీపం వేసి దీపం వెలిగించండి. ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి శుక్రవారం రోజు ఈ దీపాన్ని వెలిగించి చూడండి. ఊహించని మార్పును మీరే గమనిస్తారు. మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలుకలు వేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం లభిస్తుంది. తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళ్తారు. మన హిందూ ధర్మంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా ప్రతి శుక్రవారం రోజు మీ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు కనుక గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయకండి. ఎప్పుడూ కూడా గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళకూడదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్